पाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। जी నిన్నటి పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. రావు గారు ఉన్నారా? రావు గారు ఉన్నారండి దీంట్లో? అస్తు అండి. ప్రకృత వంశరామః. మనం నిన్న అభ్యాసం 24లో ఉన్నటువంటి 24 కాదు 25లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చూసాము. అందులోనే బుధు ధాతుకు సంబంధించి ఇంకొక 10 వాక్యాలు రాసుకోండి. మనం 10 రకాలను ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయని చూద్దాము. రాసుకోండి. మొట్టమొదటి వాక్యం అభ్యాసం 25లో అక్కడనే కంటిన్యూ రాసుకోండి. బుధు ధాతును ఉపయోగించే చెప్పారండి మహోదయ. ఇంకా కొన్ని మనం క్రమంగా 10 రకాలను ఇచ్చి ఒక్కొక్క లకారంలో ఒక్కొక్క వాక్యం చెప్తాం. సరేనా? రాసుకోండి. నీవు మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు? నువ్వు మెల్లమెల్లగా ఏం చెప్తున్నావు? మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు? నీవు మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు? ఇది ఒక వాక్యం. రెండవది లిట్లకాలను ఉపయోగించి శ్రీకృష్ణుడు మొట్టమొదటి వాక్యము నీవు మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు వర్తమాన కాలంలో. నెక్స్ట్ రెండో వాక్యం శ్రీకృష్ణుడు దుర్యోధనితో ఏమి చెప్పాడు? శ్రీకృష్ణుడు దుర్యోధనితో రెండు మాటలు చెప్పాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనితో రెండు మాటలు చెప్పాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో రెండు మాటలు చెప్పాడు. ఇది లిట్లకాన్ని ఉపయోగించి. మూడో వాక్యం నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. ఇది అనద్యతన భవిష్యత్ కాదు. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు అద్యతన భవిష్యత్ కాలం గురించి చెప్తున్నాను. ఈ సాక్షులు అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు. ఈ సాక్షులు అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు. ఈ సాక్షులు ఈరోజు అన్ని మాటలు చెప్పేస్తారు.
అన్ని మాటలు చెప్పేస్తారు. ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళు, ఈ సాక్షులు అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు ఈ రోజు అన్ని మాటలు చెప్పేస్తారు. అన్ని మాటలు చెప్పేస్తారు. అన్ని మాటలు చెప్పేస్తారు. ఇది అద్వితీయ భవిష్యత్ కాలం ఉపయోగించి. నెక్స్ట్ వాక్యం భూతకాలను ఉపయోగించి. త్వరగా చెప్పు, అతడు నిన్న నీకు ఏమి చెప్పాడు. త్వరగా చెప్పు, త్వరగా చెప్పు, అతడు నిన్న నీకు ఏమి చెప్పాడు. నిన్న నీకు ఏమి చెప్పాడు. త్వరగా చెప్పు, అతడు నిన్న నీకు ఏమి చెప్పాడు. నిన్న నీకు ఏమి చెప్పాడు. నెక్స్ట్ వాక్యం అండి. నీ పేరు సత్యేంద్రుడు. 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 అందువలనే నీవు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. నీవు సత్యేంద్రుడవు, అందువల్లనే ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పకూడదు. ఇది విధిలింగం ఉపయోగించండి. పై లంగ్ లకారం, ఇది లింగ్ లకారం ఉపయోగించి చెప్పాను. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అంటే బృహదాతును ఉపయోగించి రాయాలి. ఇవన్నీ వాక్యాలు గమనించండి. ఇవి మనకు అభ్యాసం, ప్రాక్టీస్ కావాలని అందుకే చెప్తున్నాను. ఈ రోజు నెక్స్ట్ వాక్యం. ఈ రోజు వాళ్ళు ఏం చెప్పారో, ఈ రోజు వాళ్ళు ఏమైతే చెప్పారో, ఈ రోజు వాళ్ళు ఏమైతే చెప్పారో అది మేము రికార్డు చేశాము. ఈ రోజు వాళ్ళు ఏం చెప్పారో అది మేము రికార్డు చేశాము. అది మొత్తం రికార్డు చేశాము. వాళ్ళు ఏమేమి మాట్లాడింది మొత్తం రికార్డింగ్ చేశాము అన్నమాట. రికార్డింగ్ చేశాము. ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో అది మొత్తం రికార్డింగ్ చేశాము. అది మొత్తం మేము రికార్డింగ్ చేశాము. రికార్డు చేశాము. నెక్స్ట్ అండి. ఇంగ్లీష్ మాట్లాడవద్దు. ఇంగ్లీష్ మాట్లాడవద్దు. హిందీ కూడా మాట్లాడవద్దు. ఇంగ్లీష్ మాట్లాడవద్దు, హిందీ కూడా మాట్లాడవద్దు. మేమంతా తెలుగు వాళ్ళం. మేమంతా తెలుగు అర్థం చేసుకుంటాం.
ఇంగ్లీష్ మాట్లాడవద్దు, హిందీ మాట్లాడవద్దు, మేమంతా తెలుగు అర్థం చేసుకుంటాము. తెలుగు మాట్లాడుతాము అంటే తెలుగు మాట్లాడతాము, తెలుగు అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ అండి, ఒకవేళ ఇది హేతుమత్ భవిష్యత్ కాలంలో ఉపయోగించాలి. ఒకవేళ అతడు సత్యం చెప్పి ఉంటే, 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 ఒకవేళ అతడు సత్యం చెప్పి ఉంటే అతని మీద ఏం కోపం వచ్చి ఉండేది కాదు. ఒకవేళ అతను సత్యం చెప్పి ఉంటే అతని మీద కోపం వచ్చి ఉండేది కాదు. ఒకవేళ అతడు సత్యం చెప్పి ఉంటే అతని మీద కోపం వచ్చి ఉండేది కాదు. అతని మీద కోపం వచ్చి ఉండేది కాదు. నెక్స్ట్ అంతిమ వాక్యం, ఇది ఆశ్రయంను ఉపయోగించి, మనమందరము సత్యమే మాట్లాడుదుము గాక. మనమందరము సత్యమే మాట్లాడుదుము గాక. మనమందరం అంటున్నాను, మనమందరం సత్యమే మాట్లాడుదుము గాక. ఇవి 10 లెక్కలను ఉపయోగించి, ఇది అంతింలో ఆశ్రయం చెప్పానండి, క్రమంగా చెప్పాను. వాటిని వాక్యాన్ని గమనించి 10 లెక్కలు రాయండి. ఓకే, ఈ వాక్యం రాసారండి? ఓకే అండి, ఇవి కూడా బుధదాతను ఉపయోగించాను. మహోదయ చెప్పండి. క్షమ్యత 3వ వాక్యం ఒక్కసారి చెప్పరా, నేను రాసుకోలేదు. 3వ వాక్యం, నేను ఈ మాట రేపు, నేను ఈరోజు, నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నేను ఈ మాట నీకు రేపు చెప్తానండి. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. ఓకే, ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెడతారు, ఎవరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి, గ్రూప్ లో పెట్టండి. జీ 8వ వాక్యం మొదట రాయలేదు. ఇంగ్లీష్ మాట్లాడవద్దు, హిందీ కూడా మాట్లాడవద్దు. మాకంత తెలుగే తెలుసు, తెలుగు మాట్లాడే వాళ్ళం, తెలుగు అర్థం చేసుకుంటాము. దాని బిగినింగ్ రాయలేదు. బిగినింగే ఇంగ్లీష్ మాట్లాడవద్దనా? బిగినింగే ఇంగ్లీష్ మాట్లాడవద్దు, హిందీ మాట్లాడవద్దు, తెలుగు మాట్లాడు. నేనేమన్నా ఒక వర్డ్ మిస్ అయ్యానేమో అని. ధన్యవాదాలు. ఇంగ్లీష్ మాట్లాడవద్దు, హిందీ మాట్లాడవద్దు, మాకు తెలుగు తెలుసు, తెలుగు మాట్లాడతాం, తెలుగు అర్థం చేసుకుంటాం. అదంతా రాశాను. ఓకే అండి, సరే అండి. అప్పుడు అభ్యాస 25లోనే మనకు తెలుగు వాక్యాలు ఉన్నాయి కదా, అశుద్ధ వాక్యాలు ఉన్నాయి కదా, అది రాసుకోండి. అశుద్ధ వాక్యాలు సంస్కృతం రాసుకోండి. అశుద్ధ వాక్యం రాసుకోండి. మొట్టమొదటి వాక్యం అశుద్ధ వాక్యంలో స్క్రీన్ మీద కనిపిస్తున్న చూసి రాసుకోండి. తదీయం సఖాయం ధనం వితరా. తదీయం సఖాయం ధనం వితరా. తదీయం సఖాయం ధనం వితరా. ఇది మొట్టమొదటి అశుద్ధ వాక్యం. అశుద్ధం ఎలాగనే మీరు రాయండి. నెక్స్ట్ రెండో వాక్యం, కస్య కన్యాయాః శాటికా హరితం. కస్య కన్యాయాః శాటికా హరితం.
కస్య కన్యాయా శాటికా హరితం, ఇది తప్పు. అది తప్పు ఎక్కడో చూసి రాయండి. కస్య కన్యాయా శాటికా హరితం స్క్రీన్ మీద చూసి రాసుకోండి తప్పులు లేకుండా. నెక్స్ట్ మూడో వాక్యం, త్వం బ్రవసి, ఇది తప్పించాడు. త్వం బ్రవసి కామ అబ్రవః కామ బ్రవః త్వం బ్రవసి బ్రవః. సో అది బ్రవ, విసర్గం లేదు, బ్రవ. ఇది కూడా అశుద్ధ వాక్యం, క్రియాపదాలు తప్పించారు, అది శుద్ధం చేసి రాయండి. నెక్స్ట్, సహ బ్రూష్యతి కమ అబ్రవత్ కమ బ్రవేత్. ఇది కూడా అశుద్ధ వాక్యం అండి. సో ఇవి అశుద్ధం ఎలాగనో క్రియాపదం, శుద్ధ వాక్యం ఏదోనో రాయండి. చూడండి, మనకు ప్రతి అభ్యాసంలో మనకి 20 నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి అభ్యాసంలో ఒక 10 లకారాలు ఉపయోగించి ధాతులు చెప్పుకుంటూ వస్తున్నామట. అంటే ప్రతి చోట ఒక కొత్త ధాతును ఉపయోగించి 10 లకాలు చెప్పుకుంటూ పోతున్నాం, వాక్యాలు రాస్తూ పోతున్నాం. కాబట్టి ఏ లకారాలు అయితే వస్తున్నాయో 10 లకాలు రాయిస్తున్నాం, అవి మరి ఖచ్చితంగా కంఠస్థం చేసుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. వాక్య నిర్మాణంలో మనకు ధాతులు తెలిసాయనుకోండి, అవి కంఠస్థం చేసుకున్నాను అనుకోండి, వాటిని ఆధారం చేసుకొని మనకు తెలియని ధాతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మనకు సరళం అవుతుంది వాక్య నిర్మాణం కానీ, సాహిత్యం చదవడం కానీ, ఏదైనా భగవద్గీత, రామాయణ, మహాభారతం చదవాలంటే ఇవన్నీ చాలా మనకు సహాయపడతాయి. కేవలం ఇదే పుస్తకం కోసం కానీ, ఇక్కడ పుస్తకంలో ఏవైతే ధాతువులు, శబ్దాలు ఏవైతే వస్తున్నాయో ఏది కూడా మిస్ కాకుండా ప్రతిదీ నేర్చుకోండి, చాలా ఉపయోగపడతాయి మనకు. ఈ పుస్తకం దీనికోసమే కాదండి, ఈ పుస్తకం అయిపోయేసరికి మీకు సంస్కృతంలో ప్రావీణ్యం ఖచ్చితంగా వస్తుందండి. మన చిన్న సాహిత్యం, భగవద్గీత, రామాయణ, మహాభారతాలు అనాయాసంగా చదువుకోవచ్చు. వాక్య నిర్మాణం తెలిసిపోతుంది మనకు. చిన్న కథలు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవచ్చు అండి. కాబట్టి దీన్ని ఉపేక్షించవద్దు. ఇక్కడ ఆ 10 లకాలు మీకు వచ్చినా రాకుండా కనీసం రాయేసుకోండి. మొత్తం నోట్బుక్లు రాస్తుంది 2-3 సార్లు రాశారంటే మీకు తెలిసిపోతుంది. లంగ్ లకారంలో రూపం ఏ రకంగా ఉంటుంది, లిట్ లకారం రూపం ఏ విధంగా ఉంటుంది. ఆ శబ్ద క్రియాపదం యొక్క స్వరూపం చూడగానే మనకు తెలిసిపోతుంది ఏ లకారంలో ఉందని. ఆ 10 లకాలు తెలుసు, 10 లకాలు 10 అర్థాల్లో మనకు వస్తున్నాయని తెలుసుకున్నాం, చెప్పుకుంటున్నాం కూడా రోజు కూడా. కాబట్టి ఆ లకారం చూడగానే ఇది పలానా లకారంలో ఉందని తెలిసిపోతుంది. లంగ్ లకారమా, లింగి లకారమా, ఏ కాలంలో ఉపయోగించాలి అని మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఏవైతే శబ్దాలు, ధాతులు వస్తున్నాయో వాటిని ఉపేక్షించకండి, నీట్ గా రాసుకోండి. ఓకేనా? అస్తు అండి. ఇప్పుడు ఏతత్ తదోహ సులోపో అనే సంధి నియమం ఏదైతే ఉందో, సులోప సంధి, దానికి సంబంధించిన ఉదాహరణ రాసుకోండి. మొట్టమొదటి ఉదాహరణ, ముందుగా సంధిం కురుత అంటే విడదీసి చెప్తాను అని కలిపి సంధి చేసి రాయండి. సంధిం కురుత రాసుకుని సహ ప్లస్ గచ్చతి నెక్స్ట్ సహ ప్లస్ పఠతి నెక్స్ట్ సహ ప్లస్ బ్రవీతి నెక్స్ట్ ఏషః హసతి నెక్స్ట్ ఏషః వదతి ఏషః హసతి నెక్స్ట్ ఏషః వదతి. ఇవి విడదీసి చెప్పాను, మీరు కలిపి రాయండి. నెక్స్ట్ కింద సంధి విచ్ఛేదం కురుత. ఇప్పుడు కలిపి చెప్తాను, విడదీసి రాయండి. సంధి విచ్ఛేదం కురుత, విచ్ఛేదం అంటే విచ్ఛేదించి విభాగం చేసి రాయండి. సంధి విచ్ఛేదం కురుత.
సంధి విచ్ఛేదం కురుత. రాసుకోండి. సా హరిహి, సా హరిహి, సా హరిహి, సా హరిహి, సా శివః, సా శివః, సా శివః. నెక్స్ట్ సా రుద్రః, సా రుద్రః, సా రుద్రః, సా కరోతి, సా కరోతి, సా కరోతి, సా కరోతి. నెక్స్ట్ ఏష గచ్చతి, ఏష గచ్చతి, ఏష గచ్చతి, ఏష గచ్చతి. నెక్స్ట్ ఏష రామః, ఏష రామః, ఏష రామః, ఏష రామః, ఏష రామః. ఓకే, ఇవి మనకు సంధి విచ్ఛేదం అంటే సంధి విచ్ఛేదించేటువంటి వాక్యాలు. ఓకే, సో కలిపి చెప్పాను. వీటిని సంధి విచ్ఛేదించినప్పుడు విసర్గం వస్తుంది, అది రాయండి. ఎందుకంటే ఏతత్ తదో, ఏతదు పక్కన సహ పక్కన విసర్గం లోపిస్తుందని చెప్పి. ఎప్పుడు వ్యంజనం పక్కన ఉంటే, వ్యంజనం కానీ స్వరం కానీ పక్కన ఉంటే లోపిస్తుంది. కానీ ఇక్కడ వ్యంజనం ఉన్నప్పుడు విసర్గం పెట్టండి, స్వరం ఉన్నప్పుడు కూడా విసర్గం పెట్టుకోండి. ఓకే, అది ఆ సంధి నియమం 108వ నియమం చూసి గమనించి రాయండి. అస్తు అండి. ఇవి మనకు అభ్యాసం 25లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు, ఇంకా అశుద్ధ వాక్యాలు, సులోప సంధికి సంబంధించి ఉదాహరణ చెప్పుకున్నాము. ఇవి రేపంతా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరూ చూడకుండా మీకు తప్పైనా పర్వాలేదు సొంతంగా రాసుకుని రాండి. ప్రతి వాక్యం రాయడం వల్ల నీ తప్పు నీకు తెలుస్తుంది. మన తప్పు మనకు తెలిసినప్పుడు దానికి కరెక్ట్ సమాధానం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంతంగా ప్రయత్నించండి. వాటి యొక్క ఆన్సర్ చెప్పినప్పుడు మనకు ఆ వాక్యం ఎలా అని తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఒక వాక్యం రాస్తున్నామంటే కనీసం అంటే మా సొంతంగా 100 వాక్యాలు సొంతంగా నేర్చుకుంటామనండి. ఈ ఒక్క వాక్యం రాసే విధానం అర్థమైతేనా 100 వాక్యాలు మన సొంత ఇదే విధంగా రాసుకోవచ్చు దీన్ని ఆధారం చేసుకొని. కాబట్టి ప్రతి ఒక్కరు సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వచ్చి రాసుకోవద్దు. అస్తు అండి. ఇప్పుడు మనకు అతి ముఖ్యమైన అభ్యాసం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు కర్తృవాచ్యం అంటే ఏమిటి, కర్మవాచ్యం అంటే ఏమిటి, భావవాచ్యం అంటే ఏమిటి, ఇవి అతి ముఖ్యమైన ప్రకరణం. మనకు ఈ కర్మవాచ్యం, భావవాచ్యం ఎలా వాక్య పరివర్తన అవుతుంది. మనకు ఈ 3 వాచ్యాలండి. సంస్కృతంలో ఏమి కనిపించినా, ఏ వాక్యం కనిపించినా, ఏ శ్లోకం కనిపించినా, ఏ మంత్రం కనిపించినా కూడా ఈ కర్తృవాచ్యంలోనే ఉంటుంది, కర్మవాచ్యంలోనే ఉంటుంది వాక్యము, లేదా భావవాచ్యంలోనే ఉంటుంది. ఈ 3 వాచ్యాలలో ఏదో ఒక వాచ్యంలో కంపల్సరీగా ఉంటుంది. ఈ వాచ్య నిర్మాణం మనకు అర్థమైంది అనుకోండి. కర్తృవాచ్యంలో ఉందా, కర్మవాచ్యంలో ఉందా, భావవాచ్యంలో ఉందా, మనకు ఆ వాక్యం యొక్క అర్థము అతి సరళంగా అవలీలగా అర్థమైపోతుంది. ఈ వాచ్య పరివర్తనం ఎలా జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది అందరూ చక్కగా అర్థం చేసుకోండి. ఇది అతి ముఖ్యమైనది. ఏది అర్థం కాకుండా ప్రతిదీ మీరు నోట్ చేసుకొని అడుగుతూ ఉండండి. ఇది ఎందుకంటే చెప్తున్నా ప్రతి ఒక్క చోట మనకి ఈ 3 వాక్యాల్లోనే వాక్య నిర్మాణం ఉంటుంది. ఇది తెలిస్తే మనకు వాక్య నిర్మాణం సరళంగా అవుతుంది. అస్తు. సో నీతి రాసుకుని ఈ అభ్యాసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వారు కూడా చెప్పండి. ఈ కర్మవాచ్యం, కర్తృవాచ్యం మనకు ఇంపార్టెంట్ కాబట్టి వారు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటే, రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. అస్తు. అందరూ వచ్చే విధంగా రేపు రాసుకోండి. అభ్యాసం 26 మొదలు పెట్టుకోండి నీట్గా. అభ్యాసం 26 రాసుకోండి. శబ్దకోశం. ఇక్కడ రుకారాంత శబ్దాన్ని ఉపయోగించి మనకు శబ్దకోశం స్టార్ట్ అవుతుంది. అన్ని రుకారాంత శబ్దానికి సంబంధించి రూపాలు ఎలా ఉంటాయి, శబ్దాలు ఎలా ఉంటాయి చూద్దాం. రాసుకోండి. మొట్టమొదటి శబ్దం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. రాసుకోండి. కర్తృ. మొట్టమొదటి ఏంటి? కర్తృ శబ్దం, రుకారాంత శబ్దం. ఇప్పుడు కర్త, కర్తారో, కర్తారహ అలా రూపం అలా నడుస్తుంది రూపం. మిగతా ఇక్కడ చెప్పేటివన్నీ కూడా రుకారాంతానికి సంబంధించిన శబ్దాలు చెప్తున్నాము. వీటి యొక్క శబ్దం ఎలా ఉంటే చూద్దాం. కర్తృ అంటే చేసేవాడు,
కర్తృ అంటే ఏమిటి? చేసేవాడు అని అర్థం. నెక్స్ట్ రాసుకోండి. హర్తృ. హర్తృ. హర్తృ అంటే దొంగలించేవాడు లేదా నాశనం చేసేవాడు. రెండు అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. హర్తృ అంటే దొంగలించేవాడు లేదా నాశనం చేసేవాడు. దీనికి ఎలా రూపం నడుస్తుంది? హర్త, హర్తారో, హర్తారహ. ముందు దానికి కర్త, కర్తారో, కర్తారహ. కర్తారం అది కింద చెప్పుకుంటాం, ఒకటి ఊరికి అర్థం చేసుకోవడం కోసం చెప్పాను. నెక్స్ట్ రాసుకోండి. ధర్తృ. ధర్తృ. ధర్తృ అంటే ధారకుడు, ధారణ చేసేవాడు. ధర్తృ అంటే ధారకుడు. ధారకుడు. ధరించేవాడు ధారకుడు. అనుకోవచ్చా? ఏంటండి? ధరించేవాడు అనుకోవచ్చా? ధారకుడు అంటే ధరించేవాడు, ధారణ చేసేవాడు. ఇలాగా దీనికి రూపం, శబ్ద రూపం ధర్త, ధర్తారో, ధర్తార. రాసుకోవద్దు, తర్వాత కింద చెప్తున్నాను. ధర్త, ధర్తారో, ధర్తారహ అలా నడుస్తుందండి. నెక్స్ట్ శబ్దము శ్రోతృ శబ్దం అండి. శ్రోతృ వినేవాడు. శ్రోతృ. శ్రోతృ అంటే వినేవాడు. శ్రోతృ అంటే వినేవాడు. శ్రోత, శ్రోతారో, శ్రోతారహ అలాగా రూపం నడుస్తుంది. శబ్దరూపం అండి, ధాతురూపం కాదు, శబ్దరూపం. ఇవన్నీ శబ్దాలు. నెక్స్ట్ అండి వక్తృ శబ్దం అండి. వక్తృ. వక్తృ మాట్లాడేవాడు. వక్తృ అంటే మాట్లాడేవాడు. చూసి రాసుకుని తప్పు లేకుండా. వక్తృ మాట్లాడేవాడు. దీని రూపం వచ్చి ఎలా నడుస్తుందంటే వక్త, వక్తారౌ, వక్తారహ అలా నడుస్తుంది. వక్త, వక్తారౌ, వక్తారహ. నెక్స్ట్ నప్తృ. నప్తృ అంటే మనువడు అండి. మనువడు, నాతి, మనవడు. నప్తృ. నప్త, నప్తారౌ, నప్తారహ అలాగ రూపం నడుస్తుంది. నప్త, నప్తారౌ, నప్తారహ అలాగ రూపం నడుస్తుంది. నెక్స్ట్ సవితృ. గురుగారు అధ్యాయం చెప్పి మనవడు. మనవడు అండి. నప్తు, నప్త అంటాం. మహోదయ నాతి మనవరాలు అవుతుందండి. మనవడండి. నా- మనవరాల మనవడ అవుతుంది. నప్త అన్నాం కదా. నప్తృ. నప్తుకి నప్త, నప్తారో, నప్తారహ. ఓకే. నప్తుని అన్నాం అనుకో, అప్పుడు స్త్రీలింగం, పుల్లింగం శబ్దం పెట్టి మనవడు వస్తుంది. స్త్రీలింగం పెట్టుకుని మీరు శబ్దాన్ని బట్టి చూస్తున్నారు, హిందీ శబ్దాన్ని బట్టి మన పుల్లింగం చెప్తున్నారు. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ సవితృ శబ్దం. సవితృ. సవితృ అంటే సూర్యుడు. సూర్యుడు లేదా ప్రేరకుడు, రెండు అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. సవితృ అంటే సూర్యుడు లేదా ప్రేరకుడు. సవిత, సవితారౌ, సవితారహ అలాగ రూపం నడుస్తుంది. నెక్స్ట్ అండి అద్యేతృ. అద్యేతృ అంటే చదివేవాడు. అద్యేతృ అంటే ఏంటి? చదివేవాడు. అద్యేతృ చదివేవాడు. అద్యేతృ అంటే చదివేవాడు. అంటే దీని రూపాయలు నడుస్తుంది. అద్యేత, అద్యేతారౌ, అద్యేతారహ అలా నడుస్తుంది. అద్యేత, అద్యేతారౌ, అద్యేతారహ అలాగా. అయ్యా ఇది మహాప్రాణం ధ్యా కదా, అధ్యేత్ర. అధ్యేత, అధ్యేతృ, దాకి యాకి ధా అనేది మహాప్రాణం మధ్యలో హలంతం. అధ్యేత, అధ్యేతారౌ, అధ్యేతారహ అలా. నెక్స్ట్ అండి గంతృ శబ్దం అండి. గంతృ వెళ్ళేవాడు. గంతృ అంటే వెళ్ళేవాడు. గంత, గంతారౌ, గంతారహ అలా రూపం వస్తుంది. గంత, గంతారౌ, గంతారహ. రుకారాంత శబ్దాన్ని ఒకే రకంగా ఉంటాయన్నమాట. ఇలాగ ఇక్కడ ఇచ్చినట్టుగా చాలా వందల శబ్దాలు ఉన్నాయండి. వాటి అన్నిటినీ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఒక
ఒక 2-3 వాక్యాలు బాగా తెలుసుకున్నామంటే అర్థం చేసుకునే మనకి తెలియని వాక్యాలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే మనకు విశిష్టంగా మనకి రచనానువాద కోమం నేర్పిస్తుంది. మనం ఒక వాక్యం తయారు చేసి నేర్చుకుంటే దాన్ని బట్టి 100 వాక్యాలు సొంతంగా తయారు చేయొచ్చు మనము. కాబట్టి విధి విధానం నియమాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండే శబ్దకోశంలో శబ్దాలు ఏవైతే వస్తున్నాయి, నియమాలు ఏవైతే వస్తున్నాయి, వాటి బాగా మీద ఒకసారి రిపీట్ చేస్తూ ఉండండి. చాలా ఉపయోగపడుతుంది. ఒక్క పుస్తకం గట్టిగా పట్టుకున్నది చాలా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అస్తు. గంత్రు అంటే ఏంటి సార్? గంత్రు గంత్రు అంటే వెళ్ళేవాడు. గంత, గంతారో, గంతారహ, గంత, గంతారో, గంతారహ అలా గ్రూప్ నడుస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. ద్రష్టృ చూసేవాడు, దర్శకుడు చూసేవాడు. ద్రష్టృ ఇది రూపం. అలాగే ద్రష్ట, ద్రష్టారౌ, ద్రష్టారః, ద్రష్ట, ద్రష్టారౌ, ద్రష్టారః అలాగా. నెక్స్ట్ అండి త్వష్టృ అండి. త్వష్టృ అంటే వడ్రంగి పని చేసేవాడు. వాయిస్ రావడం లేదండి. వినిపిస్తుందండి అందరికీ? వినిపిస్తోందండి. వినిపిస్తుంది మహోదయ. ఇప్పుడు వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. త్వష్టృ అంటే వడ్రంగి పని చేసేవాడు. దీని రూపం వచ్చే త్వష్ట, త్వష్టారౌ, త్వష్టారః అలాగొస్తుంది. త్వష్ట, త్వష్టారౌ, త్వష్టారః. నెక్స్ట్ అండి ధాతృ అంటే బ్రహ్మ. ఈ సృష్టిని ధారణ చేసేవాడు బ్రహ్మ లేదా ధారణ చేసేవాడు. ఈ సృష్టికి కర్త ధర్త అంటుండే కదా, అలాగా ధారణ చేసేవాడు. ధరించేవాడు అని కూడా వస్తుందా అండి? ధారణ చేసేవాడు. ధరించేవాడు కాదు. అంటే ఈ సృష్టిని ధారణ చేసేవాడు. ధారకుడు అంటే ఇంటికి, ఇప్పుడు ఇంట్లో ఒక గృహస్వామి ఉంటాడు, ఇంటిని ధారణ చేశాడు అంటే ధారకుడు అంటే ఆధారమైన వాడు తాత్పర్యం. ఆధారమైన వాడు ధారకుడు. ఇంటి సృష్టికి ధర్త, ఇంటికి స్వామి ధర్త, ధారకుడు అని పోషించేవాడు. అస్తు. లేదా బ్రహ్మ అని కూడా వస్తుంది. ఎందుకంటే ధాత, ధాతారౌ, ధాతారః అలా రూపం నడుస్తుంది. ధాత, ధాతారౌ, ధాతారః అలాగా. గురుగారి మూడో పదము ఈ పదం ఒకేలా వస్తాయండి. ధరించేవాడు అక్కడ ధర్త అండి. అక్కడ ధర్త, ఇది ధాత. రెండుకి తేడా ఉంది కదా. అది ధర్త, ఇది ధాత. రూపం తేడా వస్తుంది. రూపం శబ్ద రూపం ఎలా వస్తుంది? అది ధాత, ధాతారౌ, ధాతారః. జీ నెక్స్ట్ చెప్పండి. మ్యూట్ ఓపెన్ చేయండి. జీ తర్వాత అడిగండి. అయితే తర్వాత నేనే మ్యూట్ చేశాను, తర్వాత అడగండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వాక్యం ఏంటండి? నిర్మాతృ శబ్దం, సారీ విధాతృ శబ్దం. విధాతృ ఈశ్వరుడు లేదా కర్త. విధాతృ అంటే ఈశ్వరుడు లేదా కర్త. ఇవన్నీ కొంచెం ధర్త, దాత, విధాత ఇవన్నీ దగ్గర కొంచెం పర్యావాచ శబ్దాలుగా ఉంటాయండి. కొంచెం దగ్గరగా పర్యావాచ శబ్దాలుగా ఉంటాయి. అంటే మూడికి అర్థం భేదంగా ఉంటుంది. సో విధాతృ అంటే ఏమిటి? ఈశ్వరుడు లేదా కర్త అని అర్థం.
ఈశ్వరుడు లేదా కర్త. రూపం వచ్చేసి విధాత. ఇక్కడ వి ఉపసర్గం వచ్చింది అంతే. వి ఉపసర్గం వచ్చింది, విశిష్టత వచ్చిందన్నమాట. విధాత, విధాతారో, విధాతారః. విధాత, విధాతారో, విధాతారః. నెక్స్ట్ రాసుకోండి. నేతృ అండి. నేతృ అంటే నేత లేదా తీసుకెళ్లేవాడు. నేతృ శబ్దానికి నేత లేదా తీసుకెళ్లేవాడు. మీకు మీద కనిపిస్తుంది, చూసి రాసుకుని తప్పులు లేకుండా. నేత, నేతారో, నేతృ శబ్దం నేత, నేతారో, నేతారః. నేత, నేతారో, నేతారః. నేత, నేతారో, నేతారః రూపాల నడుస్తుంది. అంటే నేత అంటే నాయకుడు లేదా తీసుకెళ్లేవాడు. ఇప్పుడు తీసుకెళ్లేవాడే నాయకుడిని అంటాం. ఒక నేత ముందుకెళ్తే తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అస్తు. నెక్స్ట్ వాక్యం, నెక్స్ట్ శబ్దం అండి నిర్మాతృ. నిర్మాతృ. మళ్ళీ అడిగింది అభిషేక్ గారు అడిగారు. ఈ శబ్దాలు అయిపోయిన తర్వాత అడగండి. ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత అడగండి. నిర్మాతృ. నిర్మాతృ అంటే నిర్మాత అంటే నిర్మించేవాడు. నిర్మాత అంటే నిర్మించేవాడు. నిర్మాత, నిర్మాతారో, నిర్మాతారః అలా రూపం నడుస్తుంది. నిర్మించేవాడు, తయారు చేసేవాడు, ఉత్పన్నం చేసేవాడు, ఇవన్నీ అర్థాలు వస్తాయి. నిర్మాతృకి నిర్మాత, నిర్మాతారో, నిర్మాతారః. నెక్స్ట్ అండి భోక్తృ శబ్దం. ఏ శబ్దము? భోక్తృ. భోక్తృ అంటే తినేవాడు లేదా ఉపభోగం చేసేవాడు. రెండు అర్థాలు తీసుకోవచ్చు. భోక్తృ అంటే తినేవాడు లేదా ఉపభోగం చేసేవాడు, అంటే అనుభవించేవాడు. మధ్యలో దాతృ ఉంది సార్. దాతృ, దాతృ అవి. దాతృ ఏంటండి? దాతృ శబ్దం ఉందండి మధ్యలో. ఒక లైన్ మధ్యలో మిస్ అయిందండి. ఓకే, రాసుకోండి. దాతృ శబ్దం ఇచ్చేవాడు, దానం చేసేవాడు. ఇచ్చేవాడు దానం చేసేవాడు. దాతృ అంటే దానం చేసేవాడు. ఆయన దానం చేసేవాడు లేదా ఇచ్చేవాడు. దాతృ. దాతృ దానం చేసేవాడు లేదా ఇచ్చేవాడు. దాత ఇది స్పష్టంగా మహాప్రాణం, అల్పప్రాణం గుర్తుపెట్టుకోండి. అక్కడ మహాప్రాణం ఉంది, అక్కడ బ్రహ్మ లేదా ధారకుడు అనే అర్థం వచ్చింది. ఇక్కడ సామాన్య దకారం అల్పప్రాణం. దాత అంటే ఇచ్చేవాడు, దానం చేసేవాడు దాత అంటాం. దానం చేసేవాడిని దాత అంటాం. అందుకే దాత, దాతారో, దాతారః అలాగ రూపం నడుస్తుంది. తావా సార్? దాతావా దాతావా? దాత, తాకి తిరిగి దాత, దాతారౌ, దాతారః. దీర్ఘం ఉంది. థ్యాంక్ యూ. ఏంటండి? బహువచనంలో చివరన ఆహా వస్తుంది ఏంటి మహోదయ? తీవ్ అని వస్తుంది కదా. దాత, దాతారో, దాతారః. దాతారంతి అని వస్తుంది కదా మామూలుగా. అయితే ఇది శబ్ద రూపం, దాత రూపం కాదండి. ఇప్పుడు చెప్పేది శబ్ద రూపాలు. పాట పడద్దు. ఇంతవరకు మన శబ్దాలకు ఎప్పుడు రూపాలు చెప్పలేదు, అన్ని ఒకే రకంగా ఉన్నాయి. మీకు అభ్యాసం కోసం చెప్తున్నాను. ఇవన్నీ శబ్ద రూపాలు. కింద రాసుకుంటే దానికి సంబంధించి కింద రాయిస్తాను. ఇవన్నీ శబ్ద రూపాలు, దాత రూపాలు కాదు. నెక్స్ట్ అండి ద్వేష్టృ. ద్వేష్టృ ఇవన్నీ రుకారాంత ప్రత్యయాలండి. రుచ్ ప్రత్యయం అంటే రుకారాంత ప్రత్యయాలు. తృచ్ ప్రత్యయం వచ్చిన అన్నింటిలో తృచ్ ప్రత్యయాంత శబ్దాలు. తర్వాత వస్తాయి మనకి ప్రత్యాంత శబ్దాల గురించి, అప్పుడు స్పష్టమవుతుంది. నెక్స్ట్ అండి ద్వేష్టృ అంటే ద్వేషించేవాడు. ద్వేష్టృ అంటే ఏమిటి? ద్వేషించేవాడు. ద్వేషించేవాడు. రూపం వచ్చేసి ద్వేష్ట, ద్వేష్టారో, ద్వేష్టారః అలా నడుస్తుంది. నెక్స్ట్ స్తోత్రు. స్తోత్రు అంటే స్తుతించేవాడు. ఈశ్వరుడికి, దేవి దేవతలకు స్తుతి ప్రార్థన చేస్తుంటారా? స్తుతించేవాడు. స్తుతించేవాడు.
రూపం వచ్చేసి స్తోత, స్తోతారౌ, స్తోతారః అలాగ వస్తుంది. నెక్స్ట్ జ్ఞాతృ శబ్దం అండి. జ్ఞాతృ, జ్ఞాతృ తెలుసుకునేవాడు. జ్ఞాత, జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు. జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు. జ్ఞాత తెలుసుకునేవాడు. నెక్స్ట్ అండి దీని రూపం జ్ఞాత, జ్ఞాతారౌ, జ్ఞాతారః అలాగే నడుస్తుంది. జ్ఞాత, జ్ఞాతారౌ, జ్ఞాతారః. నెక్స్ట్ అండి భోక్తృ శబ్దం చెప్పుకున్నాం మనం. భోక్త, భోక్తారౌ, భోక్తారః అది చెప్పి మిస్ అయ్యింటున్నాం మనం. భోక్తృ అంటే తినేవాడు, తినేవాడు లేదా ఉపభోగం చేసేవాడు అంటే అనుభవించేవాడు. కొంచెం శబ్దాలు ఎన్నికి ముందుకైనా ఇబ్బంది లేదు, కన్ఫ్యూజ్ కావద్దు, తాత్పర్యం అదే. భోక్తృ అంటే తినేవాడు లేదా భోక్త, తినేవాడు లేదా అనుభవించేవాడు, ఉపభోగం చేసేవాడు. భోక్త, భోక్తారౌ, భోక్తారః అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంతవరకు రుకారాంత శబ్దాలు మొత్తం తెలుసుకున్నామండి. రుకారాంత శబ్దాలకు రుకారాంత ప్రత్యయానికి సంబంధించిన శబ్దాలు ఏవి ఉంటాయో అన్ని చూసాం. ఇప్పుడు నెక్స్ట్ సామాన్య ఘై ప్రత్యాంతానికి సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ. పాఠః పుల్లింగ శబ్దం. ఇది రుకారాంత శబ్దం, రుకారాంతం కాదు, అకారాంత శబ్దం, పుల్లింగ శబ్దం. పాఠః రామ శబ్దానికి సమానం నడుస్తుంది. పాఠః, పాఠౌ, పాఠాః అలాగా. పాఠః అంటే పాఠము అని అర్థం. ఇప్పుడు పాఠ శబ్దం పుల్లింగంలో ఇచ్చాడు ఇక్కడ. పాఠః కాబట్టి పాఠః శబ్దం పుల్లింగంలో రాయాలి. నెక్స్ట్ లేఖః, లేఖ అంటే రాయడం. లేఖ్, లేఖ అంటే లేఖం అంటే రాసింది ఏదైనా లేఖం ఉంటుందో అది లేఖః. లేఖం రాశాయండి, పత్రం రాశాయండి అంటే కదా లేఖ అంటే పత్రం. లేఖః లేఖం. ఉత్తరం, ఉత్తరం లేఖః. నెక్స్ట్ గ్రంథః. చాలా లేఖః పుల్లింగ శబ్దం అండి ఇది. ఏంటండి? పుల్లింగం అండి. లేఖ లేఖః, లేఖః పుల్లింగ శబ్దం అండి. లేఖః, లేఖౌ, లేఖాః, లేఖం, లేఖౌ, లేఖాన్ ఇలాగ రూపం నడుస్తుంది. పుల్లింగ రామ శబ్దానికి సమానంగానే. అంటే ఇది రెండు లింగాల్లోనూ కూడా ఉందన్నమాట లేఖ. జీ జీ. నెక్స్ట్ గ్రంథః శబ్దం అండి. గ్రంథః ఇది పొరపాటున చాలా మంది నపుంసకలింగం రాస్తూ ఉంటారు గ్రంథం అని చెప్పి. పుస్తకం ఏదాకన్నా గ్రంథం అని రాస్తున్న గ్రంథం శబ్దం పుల్లింగంలో ఉంది. గ్రంథః పుల్లింగ శబ్దం అని గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. గ్రంథః, గ్రంథః, గ్రంథౌ, గ్రంథాః అలాగా. నెక్స్ట్ అంటే భారః అంటే బరువు. నెక్స్ట్ శబ్దం అంటే భారః. ఇది రామ శబ్దానికి సమానం నడుస్తుంది. గ్రంథః అంటే గురుగారు, ఏంటండి? గ్రంథః అంటే గ్రంథము, గ్రంథాలు అండి. మన వేద గ్రంథం ఉంది, ఉపనిషత్ గ్రంథం ఉంది, గ్రంథాలు మన ప్రాచీన గ్రంథాలు ఉంటాయి కదా, ఇవన్నీ మన చదివిన ఒక గ్రంథమే. దీని గ్రంథాలని కూడా వాళ్ళం. గ్రంథ అంటే గ్రంథము. మనం చదివేటువంటి రామాయణ మహాభారత గ్రంథాలు చదువుతున్నాం అని చెప్తుంటాం కదా, రామాయణ పుస్తకాలు అనుకుంటే గ్రంథం అనేవాళ్ళు అప్పట్లో. గ్రంథ అంటే గ్రంథము. గ్రంథ అంటే గ్రంథము. నెక్స్ట్ భారః అంటే బరువు. భారః అంటే బరువు. ఇవి మనకు శబ్దాలు ఇచ్చాయండి. లాస్ట్ లో ఒక ధాతు ఇచ్చారు, రుద్దు ధాతు. రుద్దు ధాతు. రుద్దు అంటే ఏడవటం. రుద్దు అంటే ఏడవటం. రుద్దు అంటే ఏడవటం. అన్ని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ ఏడిపిస్తున్నాడు ఏంటండి? రుద్దు అంటే ఏడవటం. దాని రూపం చెప్పండి గురు. రూపం చెప్పండి గురు. రుణద్ధి, రుణద్ధి రూపం వచ్చేసి రుణద్ధి, రుందః, రుందంతి. రుణద్ధి, రుందః, రుందంతి. ఇది మనకు 10 లెక్కలండి ఈ అభ్యాసంలో.
రుణద్ధి రుందః రుందంతి. ది మహాప్రాణవా మహోదయ? ఏంటి రుణద్ధి మహాప్రాణం అండి. రుణద్ధి రుందః రుందంతి. ఓకే, ఇలా నడుస్తుంది. మన కింద రాసుకున్న పదిల కథలు అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. ఇవి మహోదయ మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలు. శబ్దకోశంలో 25 కొత్త శబ్దాలు, ధాతు ఒకటే చెప్పుకున్నాం. తర్వాత ఎక్కువ రుకారాంత శబ్దము, అకారాంత శబ్దాల గురించి చెప్పుకున్నాం. కృత్ ప్రత్యయాలండి. జీ చెప్పండి, ఎవరు? జీ మ్యూట్ ఓపెన్ చేసుకొని చెప్పండి. ఇది రోదితి లేకపోతే రుదతి అని ఏమైనా ఇంకొక గణంలో ఎక్కడైనా ఉందా రోదనంకి? ఓకే అండి, ఇది మేము రుందధాతు చెప్తున్నాం అనుకున్నాను. ఇది రుదుధాతు. రుదతి అదా వస్తుందండి. కరెక్ట్ అండి. రుందధాతు రుదాదిగణం యొక్క ధాతు అనుకొని చెప్పాను. రుదాదిగణం యొక్క ధాతు కాదండి ఇది. రుదాదిగణంలో రుందధాతు ఉంది. అది రుణద్ధి రుందః రుందంతి అంటే నిలబెట్టడం. ఇది ఏడ్చే అర్థంలో ఉంది కదా. రోదితి రుదితః రుదంతి అలా రాసుకునే. క్షమ్యత. ఓకే చెప్పండి, పర్వాలేదు. రోదితి రుదితః రుదంతి అలా నడుస్తుంది. రోదితి రుదంతి. ధన్యవాద. రోదితి రుదితః రుదంతి అలా నడుస్తుందండి. నేను రుదాదిగణంలోకి వెళ్ళిపోయాను. రుణద్ధి రుందః రుందంతి అని చెప్పి దాన్ని మార్చండి. రుదిదాది ఏడిచారు. రోదితి రుదితః రుదంతి. రోదితి రుదితః రుదంతి. రోదితి రుదితః రుదంతి ఇలా నడుస్తుంది. ఇవి మనకి శబ్దకోశం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కింద కర్తృ శబ్దం రాసుకోండి. కర్తృ శబ్దం రాసుకోండి. ఇప్పుడు రుదాదిగణంలో ఉండే ధాతుకి ఈ ధాతుకి తేడా ఏంటండి? ఇక్కడ రుద్ అనేది సామాన్య దకారం అండి. ఏంటి? ఇక్కడ రుద్ అనేది సామాన్య దకారము. రుదాదిగణంలో ఉండే రుద్ మహాప్రాణం అండి. అర్థమైందా? రుద్ అన్నప్పుడు మహాప్రాణం ఇచ్చినా నిలబెట్టే అర్థంలో రుణద్ధి రుందః రుందంతి అని నడుస్తుంది. ఇక్కడ రుద్ అనేది సామాన్య దకారం. సామాన్య దకారం ఏడిచే అర్థంలో ఉంటుంది. అందుకే అప్పుడు రూపము బ్రవీతి రోదితి రుదితః రుదంతి అని చెప్పుకున్నాం. ఓకే, అస్తు అండి. ఇప్పుడు రాసుకోండి. ఇవన్నీ కర్తృ శబ్దం, ఇవన్నీ కర్తా శబ్దానికి సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ పాఠ నుంచి మొదలుకొని భార వరకు రామ శబ్దానికి సమానం నడుస్తాయని చెప్పుకున్నాము. ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకోండి. కింద వ్యాకరణం హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. కర్తృ శబ్దం చెప్తానన్నారు కదా ఏంటండి? కర్తృ శబ్దం చెప్తానన్నారు కదా. అంటే అది చెప్పుకోబోతుంది. అంటే వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతున్నా అది రాపిస్తున్నాను మనం. దాని కింద అదే రాసుకున్నాం. ఓకే, హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. పర్వాలేదు, అది పైన రాసుకున్నాం. వ్యాకరణ అంశాలు చెప్పుకోబోయే విషయాలు ఏంటి? ఇక్కడ మొట్టమొదటి కర్తృ శబ్దము, నెక్స్ట్ రుదుధాతు, తర్వాత కర్మవాచ్యము, తర్వాత భావవాచ్యము, ఇంకా తుదాది గణం. గణాలు కూడా ఒక్కొక్క గణం గురించి పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం కదా, క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ అభ్యాసంలో తుదాది గణం అంటే ఏమిటి, తుదాది గణంలో ఉండేటువంటి రూపాలు ఎలా ఉంటాయి, క్రియాపదాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క రూపసిద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ అభ్యాసం తెలుసుకుంటాం. ఇవి మనం తెలుసుకోబోయేటువంటి వ్యాకరణ అంశాలు. అది బ్రాకెట్లో పెట్టుకుని వ్యాకరణం పెట్టి కర్తృకామ, రుద్దుకామ, కర్మవాచ్యము, భావవాచ్యము, తుదాది గణము బ్రాకెట్ క్లోజ్ చేసుకొని మొట్టమొదటి కర్తృ శబ్దం కానీ ఇప్పుడు రాసుకోండి. కర్తృ శబ్దం ఆ స్క్రీన్ మీద చూసి రాసుకుని తప్పులు లేకుండా కనిపిస్తుంది చూడండి. కర్త, కర్తారౌ, కర్తారః. ఎన్నో పేజీలో ఉందో కనిపిస్తుంది? స్క్రీన్ మీద కనిపిస్తుందా? పేజీ నెంబర్ చెప్పరా మహోదయ? పేజ్ నెంబర్ వచ్చేసి పేజ్ నంబర్ మీకు PDF సంఖ్య అయితే తెలుసు 124 అండి. 124 PDF సంఖ్య భిన్నంగా ఉంటుంది. 124 రాసుకోండి.
అస్తు మహోదయ. మొట్ట ప్రథమ విభక్తిలో కర్త, కర్తారౌ, కర్తారః, కర్త, కర్తారౌ, కర్తారః. స్క్రీన్ మీద కనిపించలేండి, నెట్వర్క్ రావడం లేదు జయలక్ష్మి గారికి. కర్త, కర్తారౌ, కర్తారః. నెక్స్ట్ ద్వితీయ భక్తి కర్తారం, ద్వితీయ భక్తి రాష్ట్రం. ప్రథమ విభక్తి ఏమొస్తుంది? కర్త, కర్తారౌ, కర్తారః. నెక్స్ట్ ద్వితీయ భక్తి అండి. కర్తారం, కర్తారౌ, కర్తారం, కర్తారౌ, కర్తృ. ఇది చూసి రాసుకోండి. కర్త, కర్తారౌ, కర్తారః. ద్వితీయ భక్తిలో కర్తారం, కర్తారౌ, కర్తృన్. తృతీయ భక్తిలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, కర్తృన్. నెక్స్ట్ వచ్చేసి తృతీయ భక్తిలో కర్త్ర, కర్త్ర, కర్తృభ్యాం, 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 కర్తృభిః, కర్తృభ్యాం, కర్తృభిః. నెక్స్ట్ అండి కర్త్రే, చతుర్థ విభక్తి కర్త్రే, కర్తృభ్యాం, కర్తృభ్యాం, కర్తృభ్యః, కర్త్రే, కర్తృభ్యాం, కర్తృభ్యః. నెక్స్ట్ అండి పంచమి భక్తిలో కర్తుః, కర్తుః, కర్తృభ్యాం, కర్తృభ్యః. షష్ఠీ భక్తి సేమ్ వస్తుంది, స్క్రీన్ మీద చూసి రాసుకోండి. కర్తుః, కర్త్రోః, కర్తృః, కర్త్రోః, కర్తॄణాం, కర్తॄణాం. కర్తॄణాం. సప్తమి భక్తులు కర్తరి, కర్తరి, కర్త్రోః, కర్త్రోః, కర్తృషు, కర్తృషు, కర్తృషు. హే కర్తః, హే కర్తః, హే కర్తారౌ, హే కర్తారౌ, హే కర్తారః. హే కర్త, ఏ సంబోధన విభక్తి అండి. ఓకేనా? ఇలాగ 7 విభక్తులు మనం చూసాము, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సమానంగానే పైన ఎన్నైతే చెప్పామో అన్ని కూడా హర్తృ కావచ్చు, దాతృ కావచ్చు, విధాతృ కావచ్చు, ఎన్నైతే రుకారాంత శబ్దాలు చెప్పామో ఇవన్నీ కూడా ఈ రుకారాంత శబ్దానికి సమానంగా నడుస్తాయి. కాబట్టి ఈ రుకారాంత శబ్దాన్ని బట్టి పట్టేసామంటే, మనం బాగా బైహార్ట్ చేసామంటే, దీన్ని బట్టి ఇక్కడ చెప్పిన ధాతులు రుకారాంత శబ్దాలే కాకుండా ఇంకా తెలియని శబ్దాలు కూడా ఇదే విధంగా రూపాలు నడిపించవచ్చు. రూప ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా నేర్చుకొని బైహార్ట్ చేయండి. 1, 2, 3 సార్లు రాస్తే బాగా అర్థం అవుతుంది. ఎక్కడ దీర్ఘం ఉంది, ఎక్కడ హ్రస్వం ఉంది, ఎక్కడ పొల్లులు ఉన్నాయి అనేది తెలుస్తుందండి. కాబట్టి రాయండి మీరు బాగా. ఓకే, సో దీనికి అర్థం చూసుకోండి ఒకసారి. అర్థం చూసుకోండి ఒకసారి. సంక్షిప్త రూపం అవసరం లేదండి. కర్త, కర్తారు పక్కన ఉంది ఆల్రెడీ. సో దీని అర్థం వచ్చేసి కర్త అంటే కర్తను, డుమువులు ప్రథమ విభక్తి అంటే కర్త అంటే కర్త,
కర్తారం అంటే కర్తను, కర్తారం అంటే కర్తను, ఇద్దరి కర్తలను, కర్తృన్ చాలా మంది కర్తలను, కర్త్రా కర్త ద్వారా లేదా కర్త చేత, కర్తృభ్యాం ఇద్దరు కర్తల ద్వారా లేదా ఇద్దరు కర్తల చేత, కర్తృభి చాలా మంది కర్తల ద్వారా లేదా చాలా మంది కర్తల చేత. చతుర్థి విభక్తిలో కర్త్రే కర్త కోసం, ఆ కర్త విధంగా కావచ్చండి, కర్త కోసం లేదా కర్త కొరకు, కర్తృభ్యాం ఇద్దరు కర్తల కొరకు లేదా ఇద్దరి కర్తల కోసం, కర్తృభ్య చాలా మంది కర్తల కొరకు లేదా కర్తల కోసం. నెక్స్ట్ పంచమి విభక్తిలో కర్తు కర్త నుండి లేదా కర్త వలన, కర్త నుండి లేదా కర్త వలన, ఓకే, నుండి లేదా వలన, కర్త వలన జరిగింది లేదా కర్త నుండి జరిగింది అంటుంటారు కదా, నుండి లేదా వలన, లేదా కర్త కంటే, వలన కంటే పట్టి మూడు వచ్చేది, కర్త కంటే అలా కూడా ఒకసారి పోల్చి చెప్పినప్పుడు పంచమి భక్తిని ఉపయోగిస్తాం. అలాగే కర్తృభ్యాం ద్వివచనంలో కూడా కర్త వలన, ఇద్దరు కర్తల వలన, ఇద్దరు కర్తల నుండి, ఇద్దరు కర్తల కంటే అలా అర్థం తీసుకుంటాం. అదేవిధంగా బహువచనంలో కూడా చాలా మంది కర్తల వలన లేదా కర్తల కంటే, కర్తల నుండి ఆ రకంగా తీసుకోవాలి. షష్ఠి విభక్తిలో కర్తు కర్త యొక్క అని అర్థం. ఇప్పుడు కర్తు పంచమి భక్తిలో కర్తు ఉంది, షష్ఠి భక్తిలో కర్తు ఉంది. ఎలా అర్థం అవుతుంది అంటే మనకు అర్థాన్ని బట్టి ప్రసంగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు, అది అభ్యాసం మీద వచ్చేస్తుంది. కర్తు అంటే కర్త యొక్క, కర్త్రోహు షష్ఠి భక్తి ద్వివచనంలో కర్త్రోహు ఇద్దరు కర్తల యొక్క, కర్త్రోహు అంటే ఇద్దరు కర్తల యొక్క, కర్తృనాం చాలా మంది కర్తల యొక్క, చాలా మంది కర్తల యొక్క. నెక్స్ట్ సప్తమి భక్తిలో కర్తరి కర్త యందు, కర్తలో, కర్త యందు లేదా కర్తలో అని అర్థం సప్తమి భక్తిలో. మళ్ళీ ద్వితీయ భక్తి సప్తమి భక్తి ద్వివచనంలో కర్తలో ఇద్దరి కర్తల యందు లేదా ఇద్దరి కర్తలలో, ఇద్దరు కర్తలలో. బహువచనంలో కర్తృసు చాలా మంది కర్తల యందు లేదా చాలా మంది కర్తలలో, అలాగ అర్థం తీసుకోవాలి. సంబోధన విభక్తిలో దూరంగా ఉండే వాళ్ళని ఆహ్వానించేటప్పుడు ఈ సంబోధన విభక్తిని ఉపయోగిస్తాము. హే కర్త, హే కర్త అని దూరంగా ఉండే వాళ్ళని పిలిచేటప్పుడు ఇలా చెప్తామంట, హే కర్తారౌ, హే కర్తారహ, దూరంగా ఉండే వాళ్ళను ఇలాగా ఆహ్వానిస్తాం. ఇది సంబోధన విభక్తిలో ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇది బైహార్ట్ చేయండి, బాగా నేర్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది మనకు. ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వస్తూ అండి ఈ రకంగా మనం శబ్దకోశం మనం మొదలు పెట్టుకున్నాం. అభ్యాసం 26లో మనకు తుదాది గణము ఇంకా ఈ రుదుధాతును ఉపయోగించి 10 లకారాలు అవి గ్రూపులు పెడతారు, చూసి రాసుకోండి. రేపు కేవలం చదువుతాను కాబట్టి ముందే రాసుకునేది అనుకోండి, మనకు టైం సేవ్ అవుతుంది, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే దాంట్లో ఉండేవి చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పబోయేదే మీ గ్రూపులు పెడతారు, ప్రతి ఒక్కరు అవకాశాన్ని బట్టి రాసుకోండి. రేపు కేవలం చదువుకుంటూ వెళ్దామండి. ఓకే, సో ఓకే అండి. రేపు అతి ముఖ్యమైనది ప్రకరణ మనకు కర్మవాచ్యం, భావవాచ్యం అంటే ఏమిటి, కర్తృవాచ్యం, ఇవి మనకు అతి ముఖ్యమైనవి. ఇవి అర్థమవుతే ఎటువంటి వాక్యమైనా మనం రాయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి వాక్యము ఈ వాక్యాలు వచ్చాయంటే మనకు అనాయాసంగా వచ్చేస్తుంది వాక్య నిర్మాణం. అతి ముఖ్యమైనది. ఇంతవరకు మనకి ఎవరికైనా ఏమి అర్థం కాకపోయినా కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఈ కర్తృవాచ్యం అంటే ఏమిటి, కర్మవాచ్యం అంటే ఏమిటి, భావవాచ్యం, ఇప్పుడు ఈ 3 వాక్యాలు తెలుసుకున్నామంటే కొత్త వాళ్ళైనా వాళ్ళు కూడా అర్థమవుతుంది. అంటే ఇంతమంది వినని వాళ్ళు కూడా ఇది మనం కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినామంటే అర్థమవుతుంది, అందరికీ వచ్చేస్తుంది. ఓకే అండి, రేపు వాక్యాలు ఉన్నాయి కొన్ని, ఆ వాక్యాలు రాసుకొని వచ్చేయండి. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోతా చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ.
ఇందాక మీరు రావు గారి గురించి అడిగారు, వచ్చారు సార్ రావు గారు ఇప్పుడు రావు గారు వచ్చారా? ఉన్నారు. సార్ నమస్కారం, ఉన్నానండి, చెప్పండి. జీ ఓకే అండి. నేను ఫాలో అవుతున్నాను, రేపు చెప్తాను. కొంచెం లేట్ గా వచ్చాను. పర్వాలేదు, ఇబ్బంది కదండి. ఓకే సార్ రేపు చెప్తాను. అలాగే. జీ. నేను విడిగా పిలవనా గురువు గారు మిమ్మల్ని? ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది. ఫోన్ చేయొచ్చు. రైట్ అండి. ఎవరికైనా సందేహం ఉన్నాయండి? ఇంకా పాఠానికి సంబంధించి ఇంకేమన్నా? ఎవరో మనకు శబ్దకోశం చెప్పుకునేటప్పుడు చాలా మంది అడిగారు. అభిషేక్ ఎవరో కొత్త వచ్చారు. అభిషేక్ ఉన్నారండి? ధన్యవాద గురువు గారు. అభిషేక్ ఎవరినన్నా ఓపెన్ చేసుకో. అభిషేక్ కొత్తగా వచ్చావా నువ్వు? ఓకే అండి. కృష్ణ కుమార్ గారు. నమస్తే గురుగారు. జీ. ఒకసారి రుద్దు ధాతు రూపం ఒకసారి మళ్ళీ చెప్పరా ఒకసారి? హలో. రోదితి దాకి ఈకి మాత్రం ఉందండి? ఏంటండి? దాకి ఈకి మాత్రం ఉంటుందా? రోదితియా? ఈకి మాత్రం ఉంటుందండి. ధన్యవాదాలు. మళ్ళా ద్వివచనంలో రుదితః రుదంతి అలా వస్తుంది. ధన్యవాదాలు. రుదంతి. జీ. జీ సూర్య నారాయణరావు గారు. జీ వాయిస్ స్పష్టంగా లేదండి. క్షమతావండి, మీ వాయిస్ సరిగ్గా రావడం. ఒకసారి స్పీకర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? సంధి ఉన్న వాక్యాలు చదివేటప్పుడు మీరు విడదీసి చదువుతుంటారు కదా, అది మాకు అర్థం కావాలని చెప్పి అలా చదువుతుంటారా, లేకపోతే మేము కూడా అలానే చదవాలండి? అశుద్ధ వాక్యాలా? ఏది? సంధి ఉన్న శబ్దాలు చదివేటప్పుడు సంధిని విడదీసి మీరు చెప్తుంటారు, అది మీరు మాకు అర్థం కావాలని చెప్పి అలా చెప్తుంటారా, మేము కూడా అలా విడదీసి చదవాలండి, సంధితో కలిపి చదవాలా? కేవలం మీకు అర్థం వాక్యాలు రాయిస్తున్నా కూడా అలా చెప్తున్నా అంతే. రాస్తున్నా మీకు అర్థం కావడం కోసం అంతే. కొన్ని ఉదాహరణ దానికి చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు వాక్యాలు చెప్పుకున్నాం, తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం, సంస్కృత వాక్యాలు చెప్పాను, శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి. అలాగే ఈ సంధి నియమాన్ని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే, ప్రాక్టీస్ కోసం అంతే, అభ్యాసం కోసం. మామూలుగా యోగా క్లాస్ లో కూడా మీరు పెద్ద పెద్ద సందులు సమాసాలు ఉన్న వాటిని విడదీసి చెప్తుంటారు కదా, మేము చదివేటప్పుడు విడదీసి చదవాలా, లేకపోతే మామూలుగా అక్కడ ఉన్నట్లే చదవాలా అండి? అర్థం చేసుకోవడం కోసం అండి. ఇప్పుడు మీకు అర్థం అవుతుందంటే మీకు విడదీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో అర్థం కానప్పుడు మనం విడదీసుకుంటాం. ఎవరికైనా చెప్పాలి అనుకున్నా అర్థం కాదు ఎదుటి వ్యక్తికి, అప్పుడు మనం విడదీసి చెప్పచ్చు. అది మన మీద డిపెండ్. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే విడదీసి చెప్తాము. మనకు అర్థమైతే అవసరం లేదు. మనకు కూడా అర్థం కాకుండా అనుకుంటే అప్పుడు విడదీసుకుంటే మీకు అర్థం అవుతుంది. స్పష్టత కోసం అండి. స్పష్టత కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. కృష్ణ కుమార్ గారు. హైమద్ ఎవరు? హిమద్, సారీ. నమస్తే అండి. అది నాకు చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, విధాతృ అని చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, అది బ్రహ్మానే కదా అర్థం, విధాత అన్నప్పుడు? బ్రహ్మానే అండి. బ్రహ్మాన్ని ఈశ్వరుని రెండు ఒకటండి. ఇవి ఈశ్వరికి పర్యావాచ శబ్దాలు. అయితే అంతే, అది డౌట్ వచ్చింది. అదే ఈశ్వరునికి అనేక నామాలు ఉన్నాయండి. బ్రహ్మ అనొచ్చు, విష్ణు అనొచ్చు.
వాళ్ళ యొక్క గుణ కర్మ స్వభావాలను బట్టి, ఈశ్వరుని యొక్క గుణ కర్మ స్వభావాలను బట్టి మనం రకరకాలుగా భిన్న భిన్నంగా పిలుస్తామండి. అంటే వాడు ఓకేనా? చేసే కార్యాన్ని బట్టి అలాగా. గుణ కర్మల గుణాలను బట్టి కాని బట్టి ఒక్కొక్క పేరు ఉన్నమాట. శివుడు అంటాము, అంటే అందరికి కళ్యాణం చేస్తారు శివుడు అంటాం. విష్ణు అంటాం, అందరూ అన్ని చరాచర జగత్తు వ్యాపించి ఉన్నాడు విష్ణు అని చెప్పాం. బ్రహ్మ అంటాం, అందుకే బ్రహ్మజ్ఞానం కలిగించి ఉంటాడు కాబట్టి విష్ణు బ్రహ్మ అని చెప్తాం. అంటే బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే తేజస్సు, తేజస్సు కలిగిన వాడు కాబట్టి బ్రహ్మ అంటాం. అట్లా రకరకాల సందర్భాన్ని బట్టి, వ్యుత్పత్తిని బట్టి ఒక్కోసారి ప్రసంగం బట్టి తీసుకుంటామండి. ఓకే, అంతే. అలాగే ధన్యవాదాలు. జస్ట్ మనకు పరిచయం అంది, ఇక్కడికి ప్రవేశిస్తున్నా ఇలా ఉంటుంది స్వరూపం. ఇంకా లోపల దిగినామంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయండి. దీన్ని ఆధారం చేసుకొని చాలా లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. కాబట్టి కొంచెం నీట్ గా పట్టుకోండి, బాగా నీట్ గా అర్థం చేసుకోండి. అస్తు. ధన్యవాదాలు. ఓకే అండి. నెక్స్ట్ ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇంకా అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం మహోదయ. నమో నమః. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. జీ ధన్యవాదాలు.